ప్రతులందరూ ఇవ్వండి, బ్రదర్స్ కూడా ఇవ్వండి. ప్రతుల్లో నుండి పాట సంఖ్య 1. ప్రతుల్లో నుండి పాట సంఖ్య 1 మొదటి పాట కలిసి పాడతాం. రాజకుమార్ రండి. రండి, లూత్రపాలెం రండి, శామ్యుల్ బ్రదర్ రండి. Praise the Lord. Praise the Lord. పాట సంఖ్య 1. పాడేటప్పుడు వినండి, మీకు తెలుసుంటే పాడండి, లేదా రెండోసారి కలిసి పాడండి. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా, ప్రభు మాట వినుము, నిత్య జీవము నీచును. ప్రభు మాట వినుము, నిత్య జీవము నీచును. మరణము నుండి ప్రభువు, మరణము నుండి ప్రభువు జీవమునకు నడిపించును, జీవమునకు నడిపించును. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా. శాంతి లేక నీవు ఎంత కాలం జీవించదవు, శాంతి లేక నీవు ఎంత కాలము జీవించదవు. శాంతిని నీచువాడు, శాంతిని నీచువాడు దేవాది దేవుడే, దేవాసి దేవుడే. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా. యౌవన కాలములోనే ప్రభువు నొద్దకు రమ్ము, యౌవన కాలములోనే ప్రభువు నొద్దకు రమ్ము. ప్రభు కాడిని నీవు మోయుము,
ప్రభు కాడిని నీవు మోయుము, నీ మేలు కలుగును, నీకు మేలు కలుగును. వినము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినము 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 సోదరా, యేసే మార్గము సత్యము, యేసే జీవము ఎరుగుము, యేసే మార్గము సత్యము, యేసే జీవము ఎరుగుము. ఈ మార్గము మరణమునకు, నీ మార్గము మరణమునకు నడుపునుగా ఎరుగుము, నడుపునుగా ఎరుగుము. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినుము 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 సోదరా, ప్రభు సిలువలో నీవై ప్రాణము నర్పించినాడు, ప్రభు సిలువలో నీవై ప్రాణము నర్పించినాడు. నీ పాపము ఒప్పుకొనుము, నీ పాపము ఒప్పుకొనుము, అడుగును ప్రభు రక్తము, అడుగును ప్రభు రక్తము. వినుము వినుము సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినుము 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 సోదరా. పాట సంఖ్య 2, రెండవ పాట పాడదాం. ఈ ప్రతుల్లో నుండి పాట సంఖ్య 2. కల్వరి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలు బాధలుందెనో, ఘోర బాధలు పొందెనో. కల్వరి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలు బాధలుందెనో, ఘోర బాధలు పొందెనో. నీ కోసమే అది నా కోసమే, నీ కోసమే అది నా కోసమే. కల్వరి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలు బాధలుందెనో, ఘోర బాధలు పొందెనో. కల్వరి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలు బాధలుందెనో, ఘోర బాధలు పొందెనో.
ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. 10,000లో నాటి ప్రియుడు పరిహాసములను నిలాడు. 10,000లో నాటి ప్రియుడు పరిహాసములను నిలాడు. నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వరి గిరిలోన సిలువలో యేసు పలు బాధలుండెనో ఘోర బాధలు పొందెనో. కల్వరి గిరిలోన సిలువలో యేసు పలు బాధలుండెనో ఘోర బాధలు పొందెనో. ధారగా రక్తము కాచి దాహముగా మనెను. ధారగా రక్తము కాచి దాహముగా మనెను. మాడబోయబడి పాపముగా చేయబడి పాడబోయబడి పాపముగా చేయబడి నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కలువరి గిరిలోన సిలువలో యేసు పలు బాధలుండెనో ఘోర బాధలు పొందెనో. కలువరి గిరిలోన సిలువలో యేసు పలు బాధలుండెనో ఘోర బాధలు పొందెనో. అందరి దోషము మోసి పొందెనో ఘోర వ్యాధి. అందరి దోషము మోసి పొందెనో ఘోర వ్యాధి. నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే. కలువరి గిరిలోన సిలువలో యేసు పలు బాధలుండెనో ఘోర బాధలు పొందెనో. కలువరి గిరిలోన సిలువలో యేసు పలు బాధలుండెనో ఘోర బాధలు పొందెనో.
వధ చేయబడు గొర్రెవలే బదులేమి పలుకలేదు వధ చేయబడు గొర్రెవలే బదులేమి పలుకలేదు దూషించు వారిని చూచి దీవించి క్షమించు దూషించు వారిని చూచి దీవించి క్షమించు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కలువారి గిరిలోన సిలువలో శ్రీ యేసు కలుబాధలుండెనో ఘోర బాధలు పొందెనో కలువారి గిరిలోన సిలువలో శ్రీ యేసు కలుబాధలుండెనో ఘోర బాధలు పొందెనో సాతాను మరణం గెలిచి పాతాళమందు కూల్చి సాతాను మరణం గెలిచి పాతాళమందు కూల్చి సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కలువారి గిరిలోన సిలువలో శ్రీ యేసు కలుబాధలుండెనో ఘోర బాధలు పొందెనో కలువారి గిరిలోన సిలువలో శ్రీ యేసు కలుబాధలుండెనో ఘోర బాధలు పొందెనో. మూడో పాట, ఇది అందరికి తెలిసిన పాట. ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపి. ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని. లోకాశకు లొంగిపోయి పడిపోయిన పాపిని. లోకాశకు లొంగిపోయి పడిపోయిన పాపిని. ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని నే ఘోర
పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని అన్యజనుల ఆచారముల అభ్యాసించి చెడిపోతిని అన్యజనుల ఆచారముల అభ్యాసించి చెడిపోతిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని శరీరాశ నేరాశను పాపేచ్ఛను కలిగి ఉండి శరీరాశ నేత్రాశను పాపేచ్ఛను కలిగి ఉండి ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నిన్నే నిత్యము పూజింతును సేవింతుని రథము నిన్నే నిత్యము పూజింతును సేవింతుని రథము సేవింతుని రథము సేవింతుని
సేవించు నిరతము సేవించు సేవించు నిరతము సేవించు. ఒక పాట కూడా పాడదాం. ఆఖరిగా 4వ పాట. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందెనుగా. ఉండండి, చిందెనగా పాడదు, చిందించానని పాడు. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపమే పోయగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపమే పోయగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలను కొట్టిరి. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలను కొట్టిరి. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ఘోర పాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను. నీవు ఘోర పాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను. ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను. ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా. నీ పాపములోనే ఎంతకాలం జీవించుచుందువు. నీవు పాపములోనే ఎంతకాలం జీవించుచుందువు. నీ పాపములన్నీయును
మరణమునకు నడుముగా నీ పాపములన్నీయును మరణమునకు నడుముగా ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందెను గనుగా ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెనుగా ప్రభు పిలుపును వినుము నేరాము యేసుని వద్దకు ప్రభు పిలుపును వినుము నేరాము యేసుని వద్దకు నీ పాపములో పోకో ప్రభువు నిన్ను క్షమించును నీ పాపములో పోకో ప్రభువు నిన్ను క్షమించును ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెను ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెను ఇది మంచి మైకేనా? మన వాక్యాన్ని ధ్యానించక ముందు బైబిల్ చూపించి బైబిల్ పల్లవిని పాడుతాం. ఈ ప్రతుల్లోనే మరి ఒక పాట ముద్రించారు. ఆ పాట చూచి పాడండి. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసము ధ్యానించుడి, విశ్వాసము ధ్యానించుడి. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసము ధ్యానించుడి, విశ్వాసము ధ్యానించుడి. శ్రేష్టమైన గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉంది, సుఖ దుఃఖాల్లో వాగ్దానాలున్నాయి. విశ్వాసంతో ధ్యానిస్తే నీ వ్యక్తిగతమైన జీవితంలో గొప్ప మేలును ఆశీర్వాదాన్ని అనుభవించగలవని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ గ్రంథం లేని వారు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒక గ్రంథాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించవలసిందిగా మరొకసారి మనవి చేయబడుతున్నారు. రండి, గ్రంథంలో నుండి ఒక భాగాన్ని మనం చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయం
మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. లూకాసు సువార్త 19:1 నుండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, చదవండి 2వ వచనం, దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చదవండి. యేసు ఎవరో అని చూడగోరినగా పొట్టివాడైనందున జనుల గుంపు కూడి ఉంట వలన చూడలేక పోయెను. 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చదవండి 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలు, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమించి సమకూర్చి మీ జీవగల సన్నిధిని మేము అనుభవించినట్లుగా జీవగల పాటల ద్వారా మాతో మాట్లాడారు. దయగలిగిన తండ్రి, తిరిగి మా ధ్యానిమిత్తమై తీసుకుని వచ్చిన లేఖనాలను బట్టి వందనములు. దీవించుము, ఆశీర్వదించుము. దేవా, మా కొరకు విరిచి పంచిపెట్టండి. ఎవరి రక్షణార్థమై, ఎవరి ఆత్మీయ క్షేమార్థమై కూడికి ఏర్పాటు చేశారో ఆమె ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడుగాక. తేటైన వాతావరణం ఇచ్చారు. దయగల తండ్రి, ఈ వాతావరణాన్ని అదుపులో ఉంచుకొని అనేకులు మిమ్మల్ని గూర్చిన సత్యాన్ని ఎరుగునట్లుగా ఒక నూతన కార్యాన్ని జరిగించి మహిమ పొందము. మీ వాక్యాన్ని విడుదల చేసి అనేక హృదయాలు ఒప్పుదలలోకి వచ్చినట్లుగా సహాయం చేయండి. లూకా 12:12 అపోస్తుల కార్యం 6:10 కీర్తన 81:10 81:6-9 నెరవేర్చి మహిమ పొందము. ఎవ్రీ 4 అందరి పట్ల నెరవేర్చండి తండ్రి. వాతావరణాన్ని అదుపులో ఉంచుకొని మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. సాయంకాల వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామమున మీ అందరికీ కూడా మరి తెనాలి బెరాక ప్రార్థనా మందిరం నుండి పరిశుద్ధులు మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నా. ఈ సాయంకాల వేళ కొద్ది నిమిషాలు మీ దృష్టి గమనాన్ని మా వైపు మళ్లించవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని వాక్యంలో శ్రేష్టమైన భాగాన్ని మనం చదివాం. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక చిన్న ఉదాంతాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు లిఖించి ఉంచాడు. అదేమిటి అంటే యెరికో పట్టణము అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. మొదటి వచనంలో మనం చూస్తూ వెళితే యేసు ప్రభువారు సంచరించుచు యెరికో పట్టణమునకు ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. యెరికో పట్టణములో యేసు ప్రభువారు ప్రవేశించాడు. వాస్తవంగా యెరికో అనేటువంటి ఈ పట్టణం శాపగ్రస్తమైనది. యెరికో పట్టణం ఏంటట? శాపగ్రస్తమైన పట్టణము. పోనీ శాపగ్రస్తమైన పట్టణంలో ఏ మనుషులు ఉంటారు? దరిదాపుగా మంచి మనుషులు ఉంటారా, శాపగ్రస్తులు ఉంటారా? పట్టణమే శాపగ్రస్తమైతే మనుషులు కూడా అలాంటి దీనదశలో మానవులు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం వివరణ ఇస్తుంది. ప్రియులారా, వాస్తవంగా చూస్తూ వెళితే మరి ఈ యెరికో పట్టణంలో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభువారు సంచరించుచు యెరికో పట్టణంలోని ప్రవేశించినప్పుడు చాలా మంది అనుకుంటూ వచ్చారట, మరి యేసు ప్రభువారు మా పట్టణంలోకి రావడం ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తూ వచ్చినది. ఈరోజు పెదరావూరులో మీ 4 రోడ్ల కూడల్లో యేసు ప్రభువారు రావడం ఏంటి, ఇక్కడ
ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ఏంటి, ఈ ఆలోచన మీకు కూడా వచ్చి ఉండవచ్చు. దీనికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అనంటే, ఈనాడు లోకంలో మానవులు ఎవరైనప్పటికీ కూడా శాపగ్రస్తమైన మరణానికి మానవులు గురి అయిపోయారు. ఇలాంటి మానవులందరూ కూడా ఆ శాపగ్రస్తమైన స్థితి నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రావాలని ఆ దేవాది దేవుడు ఇచ్చయించి ఆయన సంచరించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వెళితే ఆ ప్రియమైన దేవుడి సాయంకాల వేళ పెదరావూరులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి ఎడల కూడా ఆ దేవుని యొక్క ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. యేసు ప్రభువారు సంచరించుచు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి అందరూ కూడా గుంపులుగా వచ్చారట యేసు ప్రభువారిని చూడాలని, ఆయన ఏదో కార్యాలు చేస్తాడని అనుభవించాలని చాలా మంది గుంపులుగా చేరి వచ్చారు. చేరి వస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సుంకపు గుత్తదారుడు అని ఆయన గురించి రాయబడి, మంచి ఉద్యోగస్తుడు, సుంకపు గుత్తదారుడు అని వ్రాయబడి ఉంది. ఆయన పేరు జక్కయ్య అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ పెడితే ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువారు ఎవరో అని చూడడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యేసు ప్రభువారు ఎవరో అని చూడగోరెను అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు మరి ఎవరో అని చూడగోరితే ఆ వ్యక్తికి ఒక లోటు ఉంది. ఏమిటా లోటు అనంటే అతడు పొట్టివాడు అని రాయబడి ఉంది. పొట్టివాడు, జనాలందరూ కూడా గుంపులుగా వచ్చినప్పుడు పొట్టివాడైనటువంటి కారణాన్ని బట్టి ఆయన చూడాలనే ఆశ మాత్రం అతనికి ఉంది, కానీ చూడలేక పోయొచ్చు వచ్చాడు. కారణం ఏంటంటే తను పొట్టివాడైనందున. సరే, యేసు ప్రభువారు ఈ దారిలో వస్తున్నాడని వార్త తెలిసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఎటనే ఒక చెట్టు ఉంటే చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడట. ఎందుకు కూర్చున్నాడు చెట్టు మీద? యేసు ప్రభువారిని చూడడానికి చెట్టు మీద కూర్చున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారిని చూడడానికి చెట్టు మీద కూర్చుంటే మరి చెట్టు మీద ఉన్నటువంటి వారు ఎంతో మంది, చాలా చుట్టూ జనాలు ఉన్నారు, కానీ చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తిని మరి ఎవరు చూస్తారు? యేసు ప్రభువారైతే అందరినీ ఎరిగిన వాడని రాయబడి ఉంది. యేసు ప్రభువారు అందరినీ ఎరిగిన వాడు, మన ఉనికిని ఎరిగినటువంటి వాడు. మనం ఎక్కడ కూర్చుంటామో, ఎక్కడ నిలబడతామో, ఏమి చేస్తున్నామో ఆయన కను దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు వివరణ ఇస్తుంది. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి చూస్తే యేసు ప్రభువారు దారిని వెళుతున్నాడు. అందరు కూడా చుట్టూ వచ్చారు. ఇప్పుడు పైన ఎవరున్నారు? చెట్టు మీద ఎవరున్నారు? చెట్టు మీద ఎవరున్నారు? జక్కయ్య అనే మైక్ డెప్త్ రాలేదు, ఇందాక మైక్ బాగుంది దీనికంటే. దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే మరి ఇక్కడ తీసిన మైక్, దీనిలో తీసిన మైక్ అదే పెట్టు, ఇది కాదు అది పెట్టు. ఇందాక నేను పాడిన మైక్ పెట్ట. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఇప్పుడు జక్కయ్య మరి చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. తనకు ఒక ఆశ అయితే ఉంది. నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును ఆయన మేలుతో నింపేవాడు. ఇది 107:9 ఈ మాట వ్రాయబడి ఉంటుంది. సరే, ఇక్కడ యేసు ప్రభువారు వస్తున్నాడని తెలిసే చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు. మరి యేసు ప్రభువారు నేరుగా ఆ దారిలో వెళుతున్నాడు. వెళుతూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూశాడట. పైకి చూస్తే ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి, జక్కయ్య నీవు త్వరగా దిగు అని అన్నాడు. సరే, ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తూ వెళితే జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు ఎలాంటిది? ఏ చెట్టు ఎక్కాడు జక్కయ్య? మేడి చెట్టు అని ఉంది. అక్కడ మేడి చెట్టు ఎక్కాడట. మీరు మేడి పండ్లు చూసారు ఎప్పుడైనా? మేడి పండ్లు చూసారా? చాలా మంది చెప్తున్నారు మేడి పండ్లు చూసామని. నిజంగా మరి ఒరిజినల్ గా మేడి పండ్లు మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూశాను. అడవిలోనికి వెళ్ళాం కనుక అడవిలో చూశాను. మనం చూసే మేడి పండ్లు అనే మర్రికాయలు ఉంటాయి కదా, అట్లా ఏంటి అనుకున్నారా? అట్లానే ఉంటాయి, కానీ ఇంత పెద్దగా ఉంటాయి మేడి పండ్లు. బాగా ఇంత పెద్దగా ఉంటాయి అడవిలో. సరే, ఆ మేడి పండు చూస్తే ఎంత అందంగా ఉంటాయి అన్నమాట మేడి పండ్లు. కానీ దాని లోపల విప్పి చూస్తే ఏముంటాయట? ఏముంటాయి? పురుగులు ఉంటాయి.
అందుకనే సుమతి శతకం మనందరికి తెలుసు కదా, అందరం చదువుకున్నాం కదా. ఏమంటే మేడి పండు చూడ మేలిమేయండు, పొట్ట విప్పి చూడ పురుగులుంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అనేదానికి ఈ ఉదంతాన్ని ప్రేమ కలిగిన దేవుడు మేడు చెట్టును అక్కడ చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మేడు చెట్టుకి కూర్చున్నటువంటి జక్కయ్య యొక్క హృదయం ఎలా ఉంది అనేది ఇప్పుడు ప్రాముఖ్యమైన భాగము. దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే మరి మేడి పండు చాలా చూడడానికి అందంగా కనబడుతుంది, కానీ దాని లోపలంతా కూడా సరైనదిగా లేదు అని దేవుని యొక్క వాక్యం మనకు వివరణిస్తుందో ప్రియులారా. ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిదైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎంత చదువుకున్నటువంటి చదవరి అయినా, లేకుంటే మంచి ఉద్యోగస్తుడైనా, ఉన్నతమైనటువంటి స్థానంలో స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగాలు అనేవి ఎంతో ఘోరమైన దుస్థితిలో ఉన్నాయన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు వివరణిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. అయితే జక్కయ్యకు ఒక ఆశ అయితే పుట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈ జక్కయ్య ఎలాంటి వాడు అనేది ఆ క్రింద వచనాల్లో మనం చదువు చూస్తే, ఆయన మంచి ఉద్యోగస్తుడు, ఆ తర్వాత తిరిగి మరి బాగా చదువుకున్నటువంటి వాడు, కానీ వ్యక్తిగతమైన జీవితంలో చూస్తూ వెళితే ఈ వ్యక్తి చాలా మోసభరితమైన జీవితాన్ని కలిగిన వాడు అనేది ఆ వ్యక్తి యొక్క జీవితంలో గుర్తించి ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినట్లుగా తర్వాత భాగంలో మనం చూడవచ్చు. సరే, ఇక్కడ జక్కయ్య యొక్క హృదయాన్ని చూస్తే ఎలా ఉందండి? జక్కయ్య యొక్క హృదయం అంతా కూడా చెడిపోయి ఉందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఒకవేళ మంచి ఉద్యోగస్తుడైనా, అందచందాలు కలిగినటువంటి వ్యక్తి అయినా, ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి అయినా, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుని యొక్క హృదయం అనేది ఎంతో ఘోరమైన స్థితిలో ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా వివరణిస్తుంది ప్రియులారా. అందుకనే ఇర్మియా భక్తుడు రాస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ వెళితే ఇలాగూ వ్రాయబడి ఉంది. హృదయము, చదవండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగినటువంటి వారు ఎవరు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మనుషుని యొక్క హృదయం అనేది ఎలా ఉందో మనం చూస్తే, హృదయమట మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగినటువంటి వారు ఎవరనంటే భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు. ఆయన కన్ను దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని సహజ ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్లుగా చూపించేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నది ఎలా ఉంది హృదయం అనేది ఘోరమైనటువంటి వ్యాధి చేత నింపబడి ఉందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో లేఖనాల్లో మనం చూస్తూ వెళితే మనుషుని యొక్క హృదయాంతరంగాల్లో ఏముంది అనేది దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. నాడు పైకి బాగానే ఉండవచ్చు గాని, అందచందాలు కలిగిన వ్యక్తి కావచ్చు గాని, లేక ఉన్నతమైనటువంటి స్థానంలో స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు గాని, నాడు మనుషుని యొక్క హృదయం అనేది ఎలా ఉన్నదో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా వివరిస్తుందో ప్రియులారా. చదువుతారు ఎవరైనా? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేసినాయట? అపవిత్రునిగా చేసినాయి. మానవుడు అపవిత్రుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనుషుని యొక్క హృదయంలో నుండి ఏదైతే బయలు వెళుతుందో అది మనుషుని ఏం చేసిందట? అపవిత్రునిగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియమైన వారులారా, నాడు లోకంలో మానవుడు అపవిత్రుడై, హృదయం అంతా కూడా చెడిపోయినటువంటి వాడై, అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడై మానవుడు దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే మానవుడు దేవుని శిక్షకు పాత్రుడైనట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇలాంటి ఘోరమైన దుస్థితిలో మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకొని పాపభరితమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడై హృదయంలో నుండి బయలువెళ్ళిన మనుషుని అపవిత్రపరిచి
అపవిత్రమైనటువంటి జీవితాన్ని మానవుడు కలిగినటువంటి వాడై నెమ్మది లేని స్థితిలో మానవుడు పయనిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము తేటగా మాట్లాడుతుంది. అందుకనే మనుషుని హృదయంలో ఏం లేదట? శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందాన్ని మానవుడు కోల్పోతూ వచ్చాడు. తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మనుషుని హృదయమే చెడిపోయిందా అని ఆలోచిస్తూ వెళితే హృదయం మాత్రమే కాదు గాని నిలువెల్లా మానవుడు చెడిపోయాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా మాట్లాడుతుంది. అది లేఖనాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా వివరిస్తోంది. ప్రియులారా, హృదయం అంతా కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధిలో ఉన్నది. అది ఎలా చెడిపోయినది, మనుషుని యొక్క హృదయంలో నుండి ఏమి బయలువెళ్ళి మనుషుని అపవిత్రునిగా చేస్తూ వచ్చినాయో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇప్పుడు మానవుడు దేవుని యొద్దకు వెళ్ళడానికి మాత్రం కూడా యోగ్యత లేనివాడైపోయాడు. అపవిత్రుడు మానవుడు, దేవుడు పవిత్రుడు. దేవుడు ఎవరండి? పవిత్రుడు. ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి దేవుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడని యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో తేటగా వ్రాయబడిన 14వ వచనంలో. అయితే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో వాసము చేసే దేవుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ పరిశుద్ధుడైన దేవుడే మానవాళి యొక్క అపవిత్రతను చూచినప్పుడు మానవాళిని పవిత్రపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. పరిశుద్ధుడిగా వచ్చాడు. సర్వలోక మానవుని యొక్క పాపభరితమైన జీవితాన్ని మార్చివేసి మానవాడిని పవిత్రపరచడానికి తన పవిత్రమైన రక్తాన్ని ఆఖరి బట్టి వరకు దారులుగా కార్చడానికి ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియమైన వారులారా, ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి రక్తాన్ని కార్చి ఆయన కల్వరి శిలువలో మానవుని పవిత్రుడిగా చేయడానికి తనకున్న సర్వాన్ని కూడా ఆయన ధారపోయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. పట్ట తెచ్చి ఇక్కడ పెట్టండి, నాకు కూడా పైన కట్టి గుడిగా ఉన్నట్టు పెట్టు. చూస్తా ఉంటా, ఐడియా రావాలి కదా. పట్ట గొడుగు తీసురా, చెప్పేదే. బ్యాగ్ తీసుకో. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుడు ప్రేమించి సర్వలోక మానవాళి యొక్క పాపమును పరిహారం చేయడానికి ఆ గుడిగా అక్కడ సర్వలోక మానవాళిని పవిత్రులుగా చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు కల్వరి శిలువనెక్కి అందరి కొరకు రక్తం కార్చడానికి ఆయన ఇష్టపడుచూ వచ్చాడు. ప్రియమైన వారులారా, నిజముగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు సర్వలోక మానవుని యొక్క పాపమును పరిహారం చేయడానికి ఆయన కల్వరి శిలువనెక్కాడు. అయిలారా, ఆనాడు ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుని యొక్క పాపమును అపవిత్రతను తొలగించడానికి ఆయన కల్వరి శిలువనెక్కి ఆయన గొప్ప క్రయమును చెల్లించడానికి ఆయన ఇష్టపడుచూ వచ్చాడు. అందుకని జక్కయ్యతో మాట్లాడుతూ వచ్చాడు. జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీట ఉండవలసి ఉందని ఆ దేవాతి దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. అయిలారా, ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సాయంకాల వేళను ఎవరైనప్పటికీ కూడా నిన్ను ప్రేమించి నీతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని నువ్వు విధేయతలోనికి వస్తే ఈ సాయంకాల వేళ నీ అపవిత్రమైన జీవితాన్ని మార్చివేయడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. ప్రియమైన వారులారా, ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు జక్కయ్య దగ్గరికి వచ్చి మరి మేడు చెట్టు మీద జక్కయ్యను చూచి జక్కయ్య త్వరగా దిగమని చెప్పినటువంటి ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సాయంకాల వేళ పెదరావూరులో ఉన్న నిన్ను కూడా చూచి నీడలో జాలిపడి ఆ ప్రేమమూర్తి లోకానికి వచ్చిన సత్యాన్ని నీకు వివరిస్తూ ఉన్నాడు. అయిలారా, మీరు ఎవరైనా కావచ్చు, మీ హృదయంలో దాగి ఉన్న పాపం ఎలాంటిదైనా కావచ్చు, ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయపు తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. హృదయపు తలుపు తెరుస్తావా? హృదయపు తలుపు తట్టుచున్నాడు, తెరువుమో నీ హృదయము. హృదయపు తలుపు తట్టుచున్నాడు, తెరువుమో నీ హృదయము. చేర్చుకొనుము
యేసుని శాంతి నీకు దొరుకును, చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో. ప్రియమైన వారలారా, సాయంకాల వేళ ఆ ప్రేమమూర్తి మనుషుని యొక్క హృదయాంతరంగాన్ని చూచినటువంటి దేవుడు హృదయంలో ఉన్నటువంటి పాపమును తొలగించి వేసి ఆ చెడిపోయినటువంటి హృదయాన్ని బాగు చేయడానికి పవిత్రుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు జక్కయ్య త్వరగా దిగమని ఆయన తెలియపరిచినప్పుడు జక్కయ్య సంతోషంగా యేసు ప్రభువారిని తన ఎంట చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ సాయంకాల వేళ నువ్వు ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభువా నిజమే పాపిని, నన్ను క్షమించయ్యా అని నువ్వు యేసు ప్రభువారిని హృదయంలో కానీ చేర్చుకున్నట్లయితే ఈ సాయంకాల వేళ ప్రేమ కలిగిన దేవుడు జక్కయ్య హృదయాన్ని సంధించినటువంటి దేవుడు, జక్కయ్యను మరి సంధించినటువంటి దేవుడు నేను ప్రేమించి నీతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఆశతో వచ్చావు, సాయంకాల వేళ వర్షం పడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. ఈనాడు నీ హృదయంలో దాగి ఉన్నటువంటి పాపం ఎలాంటిదో ఆ ప్రియమైన దేవుడు నీకు చూపిస్తూ వచ్చాడు. యేసయ్య, చెడిపోయిన నా హృదయాన్ని, చెడిపోయిన నా జీవితాన్ని మీరు చూచి నాతో మాట్లాడుచున్నారయ్యా, నన్ను క్షమించమని ఒక్క మాటను అడుగుతావా? యేసు ప్రభువారు క్షమిస్తాడు. ఇప్పుడు జక్కయ్య త్వరగా దిగి యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకున్నాడట. అంటే తన హృదయాంతరంగంలో చేర్చుకోవడానికి జక్కయ్య ఇష్టపడుచు వచ్చాడు. అందుకనే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మని ఆయన తెలియపరిచాడు. ప్రియమైన వారులారా, సాయంకాల వేళ నీ హృదయంలో యేసు ప్రభువారికి స్థానం ఇచ్చినట్లయితే నువ్వు ఎవరైనా కావచ్చండి. యేసు ప్రభువా పాపిని, నన్ను క్షమించు, నా హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి పాపమును క్షమించయ్యా అని ఒక్క మాటను అడిగినట్లయితే ప్రేమమూర్తి నీ హృదయంలో దాగి ఉన్నటువంటి పాపమును క్షమించి నిన్ను పవిత్రపరిచి తన బిడ్డగా నిన్ను స్వీకరించాలని ఆ దయగలిగిన దేవుడు కోరుచు వస్తున్నాడు. ఈ సాయంకాల వేళ నిన్ను ప్రేమించిన ప్రేమమడినటువంటి యేసు క్రీస్తు వారు నీ హృదయపు తలుపును తట్టుచూ ఉండగా నీ హృదయంలో యేసు ప్రభువారికి స్థానం ఇస్తావా? యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా హృదయంలోనికి రండయ్యా అని ఒక్క మాటను అడిగితే జక్కయ్య యేసు ప్రభువాన్ని చేర్చుకున్నప్పుడు ఆ ప్రేమమూర్తి యేసు క్రీస్తు వారు జక్కయ్యను క్షమించాడు. ఇప్పుడు జక్కయ్య ఒప్పుకుంటూ వచ్చాడు. ఏమని? అయ్యా ఇదిగో యేసు ప్రభువారు తన హృదయంలో చేర్చుకున్న వెంటనే తన అపవిత్రత యావత్తు కూడా ఆయన తొలగించాడు. అయ్యా నేను మోసయుక్తమైన జీవితాన్ని కలిగిన వాడిని, నా హృదయం మోసయుక్తమైన స్థితిలో ఉంది, దయతో నన్ను క్షమించుమని తన దాగి ఉన్నటువంటి పాపమంతా కూడా, తన అపవిత్రమైన స్థితి అంతా కూడా యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. ప్రియమైన వారులారా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. ఈ సాయంకాల వేళ గొప్ప రక్షణతో నిన్ను అలంకరించాలని ప్రేమమూర్తి కోరుచున్నాడు. నువ్వెక్కడ కూర్చొని వింటున్నా, యేసయ్య నా హృదయంలో దాగి ఉన్న పాపాన్ని క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా, నా హృదయంలోనికి రండి అని నువ్వు ఆహ్వానించినట్లయితే ఆ ప్రేమమూర్తి నీ హృదయంలో ప్రవేశించి నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని నీకిచ్చి గొప్ప రక్షణతో నిన్ను అలంకరించి శాపగ్రస్తమైన నీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆ దయగలిగిన దేవుడు కోరుచున్నాడు. శాపాస్వాదమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నేను తీసుకుని వచ్చి ఆ ప్రియమైన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుచు వస్తున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రియుడ సహోదరి, అమ్మా, ఈ రాత్రికాల సమయంలో దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీ రక్షణ కొరకే ఈ గొప్ప ఏర్పాటు చేసి నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర నువ్వు చేరి వచ్చావు. అయ్యా నా హృదయంలో దాగి ఉన్న పాపాన్ని కూడా క్షమించయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక్క మాటను అడిగినట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ హృదయంలో గొప్ప శాంతిని, సంతోషాన్ని నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. జక్కయ్య యేసు ప్రభువాన్ని చేర్చుకున్న వెంటనే తన హృదయం తృప్తిపరచబడుచు వచ్చినది. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు, ఆకలి కొని వాని ప్రాణమును మేలుతో నింపేవాడు. ఇప్పుడు జక్కయ్యకు తృప్తికరమైనటువంటి జీవితాన్ని జక్కయ్య కలిగినటువంటి వాడు. అంతకు మునుపు ఎంతో లంచగొని జీవితాన్ని కలిగినటువంటి వాడు, మోసయుక్తమైన జీవితాన్ని కలిగిన వాడు. యేసు క్రీస్తు వారిని చేర్చుకున్న వెంటనే
తనకు తృప్తిని, ఆత్మశాంతిని దేవుడు ఇస్తూ వచ్చాడు. అందుకనే సంతృప్తికరమైన జీవితాన్ని మరి జక్కయ్య అనుభవిస్తూ వచ్చాడు. ఈ సాయంకాల వేళ నాడు లోకంలో పాపభరితమైన జీవితాన్ని కలిగి నష్టపోయిన నీ ఎడల దేవుడు దయపాలించి నీతో మాట్లాడుతూ వస్తున్నారు. నువ్వు ఎవరైనా కావచ్చు, యేసయ్య పాపినైనా నన్ను క్షమించి నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు అని ఒక్క మాటను అడిగినట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు గొప్ప శాంతి, సంతోషం, సమాధానంతో నీ హృదయాన్ని కూడా నింపాలని కోరుచున్నాడు. సామెతలు 23:26 ఆయన అడిగినట్లుగా ఆ ప్రేమ కలిగిన దేవుడు ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండేమో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిల్చుని తట్టుచున్నాడు. నువ్వు తలుపు తెరిస్తే నీ హృదయంలోనికి వచ్చి శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆత్మరక్షణ నీకిచ్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ప్రియులారా, సాయంకాల వేళ ఈ మైకు ద్వారా, శబ్దం ద్వారా వింటున్నావు. అననుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దయగల దేవుడు నిన్ను ప్రేమించి తన జీవవాక్యాన్ని ఇస్తూ వచ్చారు. ఈనాడు నీ హృదయం ఎలా ఉంది? ఎంత చెడిపోయిన స్థితిలో జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చావు. యేసయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించయ్యా, నా హృదయంలోనికి రండయ్యా అని నువ్వు ఆహ్వానిస్తావా? నువ్వు కూర్చున్న చోటనే, నువ్వు నిలబడిన చోటనే యేసయ్యా, పాపినేను, నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించమని ఒక్క మాట అడుగు. ప్రేమగల దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ హృదయంలోనికి వచ్చి గొప్ప రక్షణతో నిన్ను అలంకరించి నిన్ను ఆనందింప చేయాలని దయగల దేవుడు కోరుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందెదరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ వాక్యాన్ని దీవించుము. అననుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా బిడల వాక్యాన్ని విన్నారు. ఎవరి హృదయాంతరంగాల్లో మీరు ప్రవేశించి ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నారో అది నెరవేర్చబడినట్లుగా, అనేకల హృదయాలను మీ కొరకు తెరచున్నట్లుగా మీ వాక్యాన్ని ప్రభువా అందరి హృదయాల్లో ఫలింప చేయము. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. నువ్వు కూర్చున్న చోటనే ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించి, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం అనే తలుపు నొద్ద నేను నిలుచున్నాను అని దయగల దేవుడు తట్టుచూ ఉన్నాడు. జక్కయ్య ఆశ కలిగి యేసు ఎవరో అని చూడగోరాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు, రక్షకుడు. ఆ రక్షకుడిని యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ప్రవేశించి నెమ్మదిని, శాంతిని నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. నువ్వెవరైనా కావచ్చు. యేసయ్యా, పాపినైనా నన్ను క్షమించయ్యా, నా హృదయంలోనికి రండయ్యా. చెడిపోయిన నా హృదయాన్ని, చెడిపోయిన నా జీవితాన్ని చూచి ప్రేమించి నా కొరకు మీరు వచ్చారు. నన్ను క్షమించి నా హృదయంలోనికి రమ్మని నువ్వు ఆహ్వానిస్తూ ఉంటే, దయగల దేవుడి సాయంకాలం వెళ్ళితో మాట్లాడిన మాట విన్నావు. నన్ను క్షమించయ్యా అని అడుగుతూ ఉంటే, నీ మనసులో చిన్న ప్రార్థన చేసి నిన్ను యేసు ప్రభువా నిన్ను దాటిపోక మునుపే అయ్యా నా హృదయంలోనికి రండి అని నువ్వు ఆహ్వానిస్తావా? ఆనాడు జక్కయ్య ఆహ్వానించాడు. అయ్యా నా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని యేసు ప్రభువారు మన్నించి జక్కయ్యను సంధించాడు. ఆ ఆహ్వానాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎవరైనా కావచ్చు. యేసయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారుంటే మీ చేతిని కనబడలాగున తలకంటే పైగా చూయించండి. ఎక్కడ కూర్చొని వింటున్నా, నువ్వు పడుకొని వింటున్నా, తిరిగి సాయంకాల వేళ దయగల దేవుడు నిన్ను సంధిస్తూ ఉండగా ఈ పాపభరితమైన జీవితాన్ని కలిగి నువ్వు నష్టపోవద్దని దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. యేసయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారుంటే మీరు ఉన్న చోటనే మీ చేతిని చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నువ్వెక్కడ కూర్చొని వింటున్నా కూడా ఆయనకి నీ హృదయంలో స్థానం ఇచ్చావు. గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. అమ్మా, దేవుడు నిన్ను కూడా దీవించునుగాక, నిన్ను కూడా ఆశీర్వదించునుగాక, నిన్ను తన రక్షణతో అలంకరించునుగాక, తన బిడ్డగా నిన్ను స్వీకరించునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? దయగల దేవుడు మాట్లాడుచున్నాడు, నిన్ను ప్రేమించి మాట్లాడుచున్నాడు, నీ హృదయపు తలుపును తట్టుచున్నాడు. యేసయ్యా, నన్ను క్షమించు అని అడిగేవారు ఉంటే మీ చేతిని కనబడలాగా తలకంటే పైగా చూయించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చేతులు దించేయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఎవరున్నారు ఇక్కడ? మరి సత్యనారాయణ ఎక్కడ?
లోపలికి వెళ్ళారా? రండి, బయటికి రండి. అలాగే ఉండే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి రాత్రికాల సమయము పెదరావూరు గ్రామంలో మరి ఈ రీతిగా ప్రకటించబడుతూ వచ్చినటువంటి మీ శుభవార్తను, సంతోషకరమైనటువంటి సువర్తమానమును మరి ప్రకటిస్తూ మరి ప్రాంతానికి చేరి ఉండగా ప్రియులారా, మరి దేవుడు కొన్ని మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నేడే రక్షణ దినమని జక్కయ్యను మన గమనానికి తీసుకొస్తూ వచ్చారు. యేసు ప్రభువే రక్షకుడని, ఆయనే సర్వమానవాళి పాపములను పరిహరించటానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యమును తెలియపరచుటకై ఈ దినం ఈ రీతిగా మీ మధ్య ప్రకటించబడుతూ వచ్చిన పరిశుద్ధ గ్రంథ లేఖనాలన్నిటిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, వినినటువంటి వాక్యాన్ని మీ హృదయాల్లో చేర్చుకొని సత్యమును అనుసరించి మరి సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకుడుగా స్వీకరించినట్లయితే నేడే మీకు రక్షణ అనుగ్రహించబడినన్న సత్యమును కలిగి అయ్యా మరి అట్టి మాటలను మీ హృదయాల్లో చేర్చుకొనుటకు దేవుడు కృప చూపించినట్లుగా ప్రకటించబడిన ప్రతి లేఖనాన్ని అయ్యా ఫలభరితమైనటువంటి మరి ఫలించున్నట్లుగా ఈ వాక్యములను వినినటువంటి వారి హృదయాల్లోని కార్యాన్ని జరిగించమని ప్రభు ఆ రీతిగా కృప చూపించమని మరి సమీపంలో ఉన్నటువంటి బెరియా నుండి ఈ దినము ఈ రీతిగా నీ సువర్తమానము తెలియపరచుటకు మీ దాసుడు మరి అబ్రాహామును కూడా ఇట్టి పరిచర్య జరిగించడానికి భారము కలిగించినందుకై స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి ప్రియులందరిని బట్టి మరి ఎవరైతే మరి ఈ వాక్యమును మీ హృదయాల్లో చేర్చుకొని తీర్మానించుకున్నారో మరి ఈ స్థలము నుంచి మరి ప్రభువును కలిగి తిరిగి వెళ్ళినట్లుగా ప్రభు వారికి కృప చూపించినట్లుగా కృప దయచేయమని, ఆ రీతిగా ముందున్న సమయమును దీవెనకరంగా ఉంచమని నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మరి ఆయా ప్రాంతాల నుండి మరి తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మరి మీ దాసుడు భాస్కర్ రావు అన్న గారిని, వారి కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ దినం ఈ పరిచర్య జరిగించట్లో తండ్రి మీ కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ అనాదికాల సంకల్పంలోనే మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రాలు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్న మీ వాక్య భాగములను బట్టి మరి ఆ కుటుంబాన్ని మీరు ఘనపరుస్తూ వారు మీ నామమును ప్రకటిస్తూ మరి ఈ దిన పరిచర్యలో తోడుగా ఉంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. వీళ్ళరా మరి రాత్రి ప్రార్థన కొరకే నెహెమ్యా గ్రంథం చదివినాం. వాళ్ళు ఆ నెహెమ్యా గ్రంథంలో ఆ గోడగట్టే ప్రయాణంలో మరి ఆయుధాలు ధరించినారు, పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పే టైంలో ఒక పక్క గొడుగులు పట్టాల్సి వచ్చింది, ఒక పక్క పట్టలు పట్టాల్సి వచ్చింది. చూడు, అంటే అయినా పనిని మనం వదిలిపెట్టలేదు. దేవుడు ఆశ్చర్యగాడు. వాడరావండి. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా, శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా,
యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివి. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివి. చూడండి, దేవుడు శత్రువు వాక్యము ప్రబలంగా ఎప్పుడైతే వాక్యం వస్తుందో శత్రువు రేగాలని చూస్తాడు. అయినా మనం బెదరకుండా అదరకుండా వాక్యమును ప్రకటిస్తే శత్రువు వాక్యం యొక్క శక్తికి పరారైపోద్ది. వర్షం పోయిందా, వాక్యం ఆవిరి పోయింది. అట్లా ఉంటది. మనం 9 గంటల దాకా 9 గంటలు ముగించాలనుకున్నాం, 9 గంటలు టైం అయింది. అనుకున్న టయానికే వాక్యం అనుకున్న రీతిగా ఉంది. కాకపోతే పట్టలు పట్టుకోవడం, ఎక్కడున్నా కానీ విన్నారు వాక్యం. మైక్ ఆగలేదు, కరెంటు పోలేదు, దేవుని వాక్యము ప్రబలంగా వెళ్ళింది. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏ నీడనున్నా దేవుని వాక్యము విన్నారు. అట్లనే దేవుని వాక్యమును దేవుడు తన దాసుని ద్వారా ప్రకటించవండి. ఎక్కడ కూడా ఆయనకి అభ్యంతరం కలగల, ఆపలేదు. ఆయన వాక్యం బోధిస్తుంటే ఆయనకు కావాల్సిన సదుపాయం కల్పించినాడు దేవుడు. అందుకని ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. దేవుడు ఈ విధంగా దీవించినాడు. పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ మరి ప్రేమైన భోజన సహవాసం ఏర్పాటు చేసినారు. చివరి ప్రార్థన అనంతరం మీరందరూ ఇటు భాస్కర్ గారు ఇటువైపు ఈ గృహం వైపు వస్తే మరి మీకు ఏర్పాటు చేయబడినటువంటి భోజన స్థలంలో మీరు భోజనం చేసుకొని తిరిగి వెళ్ళిదిరుగారు. చివరి ప్రార్థన చేసుకుంటాం. గమనించండి, బెరయ ప్రార్థన మందిరానికి రండి. ప్రతి ఆదివారం అక్కడ ఉదయం 9:30 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఉంటే మీ కొరకు ప్రార్థన కూడా చేయబడి దేవుని సేవకులు అక్కడ ఉంటారు. 26, 27, 28 3 దినాలు తెనాలి బెరాకాలో మరి రైతా నగర్లో ప్రత్యేకమైన కూడికలు. మీరు కూడా రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన క్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు తోడై ఉండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. మాకు తోడుగా నీ ఒంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఒంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్కి, రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, బెరావాసి ప్రభు యేసు మసీహ్కి, బెరాకావాసి ప్రభు యేసు మసీహ్కి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గమనించండి అన్న, ఇందాక బ్రదర్